తాతయ్య ఇప్పుడు జగన్ ఈసారి అందరూ కలిసి ఓడిస్తామని అంతా మళ్ళీ కూటమిగా ఏర్పడుతున్నారు. ఎలా ఉండబోతుంది జగన్ మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో గెలుస్తాడా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? దేవుని దయ వల్ల ఖచ్చితంగా గెలుతుందండి. ప్రభు దయ వల్ల ఆయన గెలిచేది. రెండో వాళ్ళు కెలవరు. అది నాకు 10 ఏళ్ళ నుంచి పింఛన్ లేకుండా చేశారు. జగన్ గారు వచ్చినాకనే పింఛన్ వచ్చింది. 5 సంవత్సరాలు 5 నెలల నుంచి వస్తుంది. బాగానే చేస్తున్నాడు. అంతవరకు ఎలా ఉంది తాతయ్య? జగన్ ఇప్పుడు 2750 నుంచి 3000 రూపాయలు చేశారు పింఛన్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు పండగగా ఉందండి. అది మరి ఇప్పుడు జగన్ అంత గొప్పగా చేస్తున్నా అంటున్నావు కదా, మరి జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ ఈసారి. సరే చెప్తాను, మనం ఎట్ట చేస్తుంది సార్. మాకు మటుకు జగన్ గారే రావాలని దండం పెట్టుకుంటున్నాం. అది నువ్వు దండం పెట్టుకుంటున్నావు తాతయ్య, జగన్ ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఓడిత్తురు ఎట్ట ఓడిత్తురు 4 ఎబ్బళ్ళు జగన్ గారి గెలుతురు. ఆయనకి ఎవరికి ఏం పని లేదు. మరి ఇప్పుడు రేపు ఇంతకంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నాడు, ఒకసారి చూడమన్నాడు చంద్రబాబు. ఇత్తడు శుభ్రంగా అవి వచ్చేవి కూడా లేకుండా చేసి చేస్తాడు. ఆయనకి ఏమి లేదు చేసేదిగా. ఆయన చేసేది అది. లేబర్ అనేది పైకి వచ్చేది లేదు. ఆయన ముందు తెల్లగొడ్డ కట్టుకునేది లేదు. వాళ్ళు ఒప్పుకోరు. మరి ఇప్పుడు జగన్ వచ్చినా మీకు బాగుంది? అయితే బ్రహ్మాండంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఒత్తిడి చేయట్లేదా? ఎవరు మాట్లాడటం లేదు. అంతంతలా మా ఊళ్ళో అంతంతలా ప్రెసిడెంట్ ముందే మాట్లాడాను. నేను కాంగ్రెస్కి తప్ప కాంగ్రెస్కి తప్ప 2 రోజులు ఓటు అయినంటే 20 మంది కూడా మెలకని పోయారు. నన్ను ఏం చేశారు? పల్లెలు కనుక్కో, ఎవరినా సరే కుందితి పల్లెలో ఎవరు వేసి ఉంటుంది మనిషిని కనుక్కో. అది ఇప్పుడు ఎట్లా ఏడెలా ఉంది అది మీకు? అద్దెకి కొత్తగా నూతన సమన్వయకర్తగా పాని అనిమిరెడ్డిని పంపించారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందండి. రెడ్డి గారు రావటం మాకు సంతోషంగా ఉంది. రెడ్డి గారికి గెలవాలండి.